local top. గ్రేటర్ హైదరాబాద్లోని నియోజకవర్గం ఎల్బీ నగర్ అత్యంత కీలకమైన పెద్ద అర్బన్ నియోజకవర్గాల్లో ఒకటిగా గుర్తింపు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్పై 12,525 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2018 అంశానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్పై 17,848 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డిపై 22,305 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మౌలిక సమస్యలే ఇక్కడ రాజకీయ చర్చల కేంద్ర బిందువుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గాల్లో ఎల్బీ నగర్ ఒకటి. సెటిలర్ ఓటర్లు, మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగ వర్గాలు, వేగంగా విస్తరిస్తున్న కాలనీలు ఇవన్నీ కలిసి ఈ అర్బన్ సెగ్మెంట్ లో రాజకీయంగా బలమైన ముద్ర వేసిన నాయకుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. అయితే ఒకవైపు బలమైన వ్యక్తిగత ఓటు బ్యాంకు ఆయనకు అండగా నిలుస్తూ ఉండగా, మరోవైపు మారుతున్న అర్బన్ రాజకీయ సమీకరణాలు, బీజేపీ బలోపేతం వంటి అంశాలు భవిష్యత్తులో సవాలుగా కనిపిస్తున్నాయి. మరి సుధీర్ రెడ్డి రాజకీయ బలం, బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలం, వ్యక్తిగత ఓటు బ్యాంకు కలిగిన నాయకుడు. ఎల్బీ నగర్ రాజకీయాల్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేరు ఒక వ్యక్తిగత బ్రాండ్గా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఏదైనా సరే సుధీర్ రెడ్డి వ్యక్తిగతంగా అభిమానించే కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచి 2023లో బీఆర్ఎస్ తరపున కూడా విజయం సాధించడం ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకుకు నిదర్శనంగా చెబుతారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు. కార్పొరేటర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన సుధీర్ రెడ్డికి ఎల్బీ నగర్లోని ప్రతి డివిజన్, ప్రతి కాలనీ, ప్రతి సమస్యపై అవగాహన ఉందనే పేరుంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, కాలనీల్లో పర్యటించడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ను నిర్మించుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం. ఉదయం వేళల నుంచే కాలనీల్లో పర్యటించడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఆయన రాజకీయ శైలిలో కనిపించే ప్రధాన అంశం. సూర్యుడి కంటే ముందే సుధీర్ అన్న అనే నినాదం కూడా ఆయన ప్రజల్లో ఏర్పరచుకున్న అనుబంధానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించడం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చింది. అభివృద్ధి పనుల ద్వారా ఇమేజ్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారుల అభివృద్ధి వంటి పనులు చేపట్టడం ఆయనకు అభివృద్ధి నేతగా గుర్తింపు తెచ్చింది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడ్ కు తరలించడం, ఆ ప్రాంతంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేయడం, నాగోలు ప్రాంతంలో అన్ని మతాల వారికి ఉపయోగపడే విధంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం వంటి అంశాలు ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాయి. రాజకీయంగా సమతుల్య వైఖరి. దూకుడు రాజకీయాల కంటే సమతుల్యంగా వ్యవహరించే నాయకుడిగా సుధీర్ రెడ్డికి గుర్తింపు ఉంది. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు వినడం, అన్ని వర్గాల ప్రజలతో సంబంధాలు కొనసాగించడం, ఘర్షణాత్మక రాజకీయాల కంటే అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు అదనపు బలంగా మారింది.